హాయ్ అండి, అందరికీ నమస్కారం. కుంభరాశి వారికి మార్చి 3, 4, 5, 6 తేదీల్లో రహస్యంగా జరిగే విషయాలు ముందుగానే తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఎవరూ గమనించని చిన్న మార్పులు, ఎవరో మౌనంగా తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, ఒక కుటుంబ సభ్యుడు మీకోసం చేస్తున్న ఆలోచనలు, ఇవన్నీ ఈ 2 రోజుల్లో బయటపడే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ 3 రోజులు మీకు సాధారణంగా కనిపించిన లోపల మాత్రం పెద్ద మార్పుకు బీజం వేస్తాయి. కుంభరాశి రాశిచక్రంలో 11వ స్థానం అధిపతి గ్రహం శని. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు. ఈ పాదాల్లో జన్మించినటువంటి వారు కుంభరాశి వారి పరిధిలోకి వస్తారు. కుంభరాశి వారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ అయితే చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మాకు ఎంతో మోటివేషనల్గా ఉంటుంది. ఇప్పుడు కుంభరాశి వారి మనస్తత్వం గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారు బయటికి చూడడానికి చాలా కూల్గా కనిపిస్తారు, కానీ లోపల చాలా ఆలోచనలు చేస్తూ ఉంటారు. రహస్యాలను గుండెల్లో దాచుకునే స్వభావం, కుటుంబం కోసం అంకిత భావంగా ఉంటారు. అన్యాయం అనేది అసలు చూడలేరు. ఒక్కసారి నమ్మకం కోల్పోతే మళ్ళీ కలవటం చాలా కష్టం. ఈ యొక్క మార్చి నెలలో మీ ఇంట్లో రహస్యంగా జరిగే అంశాల గురించి తెలుసుకుందాం. ఒక పెద్దవారి ఆరోగ్యం లేదా ఆర్థిక విషయానికి సంబంధించినటువంటి నిజం తెలుస్తుంది. ఇంట్లో ఎవరో మీ భవిష్యత్తు గురించి మౌనంగా ఆలోచిస్తూ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఇక చిన్న ఆర్థిక మార్పు లేదా దాచిన సమాచారం బయటికి రావచ్చు. ఇక ఎవరైనా మీ ప్రవర్తనను గమనిస్తూ ఉంటారు. ఇది మీ మంచి కోసం కూడా కావచ్చు, హెచ్చరిక కోసం కూడా కావచ్చండి. ఇక పెండింగ్లో ఉన్నటువంటి డబ్బు గురించి సమాచారం, ఒక సీనియర్ వ్యక్తి సహాయం చేసే సూచన కూడా రావచ్చు. తొందరపాటు పెట్టుబడులు అసలు పెట్టొద్దండి. ఈ 3 రోజుల్లో ఇక మాట్లాడని విషయం చర్చకు వస్తుందండి. టెన్షన్ తగ్గుతుందన్నమాట. నిజాయితీగా మాట్లాడితే మీ బంధం అనేది మరింత బలపడుతుంది. ఇక ఆరోగ్య విషయానికి వస్తే నిద్రలేమి, మానసిక ఒత్తిడి ఉండవచ్చు. నీరు ఎక్కువగా తాగాలి. తలనొప్పి, కంటి అలసట జాగ్రత్త. ఇంట్లో పెద్దవారితో వాదనలు వద్దు. రహస్య విషయాలను బయటకు అసలు చెప్పకండి. పాత విషయాలను కూడా తవ్వకండి. ఈ యొక్క మార్చిలో మీకు కలిసి వచ్చే రంగు నీలం, కలిసి వచ్చే సంఖ్య 4, 7. చిన్న చిన్న పరిహారాలు విషయానికి వస్తే శనివారానికి ముందు నల్ల నువ్వులు దానం చేయండి. ఇంట్లో దీపం వెలిగించి ఓం నమో నారాయణాయ అని 21 సార్లు జపించండి. పెద్దవారి ఆశీర్వాదం తప్పకుండా తీసుకోండి. ఇది ఈ రాశివారికి ఒక ఆధ్యాత్మిక సంకేతం. ఈ రాశివారు మీ ఇంట్లో ఒక దైవం అత్యంత సూక్ష్మ రూపంలో వచ్చి వెళ్తుందన్న విషయం మీకు తెలుసా? ఇది అందరికీ కనిపించదండి. కళ్ళతో చూడలేము, కానీ మనసుతో అనుభవించవచ్చు. ఇంట్లో ఒక్కసారిగా అర్థం కాని శాంతి ఏర్పడటం, అనుకోకుండా మంచిగా వాసన రావటం, అంతా గందరగోళంగా ఉన్నప్పటికీ ఒక్కసారిగా ప్రశాంతంగా నెలకొనడం, ఇవి సాధారణ సంఘటనలు కావు. మరి ఆ దైవం ఎవరు? చాలా సందర్భాలలో ఈ సూక్ష్మ రక్షణ కోసం శని అనుగ్రహ శక్తిగా ఉంటుందన్నమాట. కొన్ని ఇళ్లల్లో అది శ్రీ మహావిష్ణువు కృపగా ఉండవచ్చు. కొన్ని కుటుంబాల్లో కులదేవత ఆశీర్వాదంగా ఉండవచ్చు. మరికొన్ని కుటుంబాల్లో పితృదేవతల యొక్క ఆశీర్వాదంగా కూడా ఉండవచ్చండి. ఆ దైవం భయపెట్టడానికి రాదు, రక్షించడానికి వస్తుంది. ఈ విషయాన్ని మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోండి. మనకు ఏదైనా సరే వచ్చినటువంటి సంకేతాలు తప్పకుండా తెలుసుకుందాం. ఇంట్లో దీపం అకస్మాత్తుగా ప్రకాశవంతంగా వెలగటం, మీ ఇంట్లో దైవం ఉంటే మీకు లోపల ఒక ధైర్యం కలగటం, కష్ట సమయంలో అకస్మాత్తుగా సహాయం అనేది లభించడం, ఇక
ప్రమాదం తప్పిపోవడం ఇవన్నీ కూడా యాదృచ్ఛికం కాదండి. ఇవన్నీ దైవ సంరక్షణ అని గుర్తుపెట్టుకోండి. ఇక మీరు చేయాల్సింది ఏంటంటే ప్రతిరోజు ఇంట్లో కూడా సాయంత్రం ఒక దీపారాధన వెలిగించండి. ఓం శనీశ్వరాయ నమః లేదా ఓం నమో నారాయణాయ అని జపించండి. కులదేవత పేరు తెలిసి ఉంటే ఆ నామస్మరణ చేయండి. ఇంట్లో పెద్దల ఆశీర్వాదం తప్పకుండా తీసుకోండి. ఈ రాశివారు మీరు ఒంటరిగా లేరు. మీ ఇంటి గడప దాటే ముందు దైవానుగ్రహం మీకు రక్షణ కవచంలా ఉంటుంది. ఆ దైవం ఎవరో తెలుసుకోవాలంటే బయట వెతకాల్సినటువంటి అవసరం లేదు. మీ ఇంటి పూజ గదిలో వెలిగే ఆ చిన్న దీపమే మీకు సమాధానం. భక్తి ఉన్న చోట దైవం ఉంటుంది. నమ్మకం ఉన్న చోట అద్భుతం ఉంటుంది. మీరు పడుతున్న ప్రతి కష్టం, మీరు అనుభవిస్తున్న ప్రతి అవమానం, మీరు కార్చిన ప్రతి కన్నీటి బొట్టు ఇవన్నీ కూడా వ్యర్థం కాదు. కానీ ఒకరోజు అది చాలా త్వరలోనే మీకు ఒక చిన్న నిజమనేది తప్పకుండా అర్థమవుతుంది. ఆ నిజం ఏంటంటే మీ సమస్యలతో చాలా భాగం పరిస్థితుల వలన మీ సమస్యలు కాదు, మీ మౌనం వలన, మీ అతి సహనం వలన, పర్వాలేదు అనే ఒక మాట వలన అన్నమాట. ఎన్నాళ్ళు మీరు అందరినీ కాపాడుతూ వచ్చారు కానీ మీ మనసును మీరు కాపాడుకోలేదు. మీరు చాలా బాధపడ్డారు కానీ చెప్పుకోలేదన్నమాట. మీరు అవమానాన్ని భరించారు కానీ స్పందించలేదు. అక్కడే సమస్య మొదలైంది. ఒకరోజు వెనక్కి తిరిగి చూసుకుంటే మీరు ఇలా అనుకుంటారు, ఇంత చిన్న విషయాన్ని అప్పుడు అర్థం చేసుకుని ఉంటే నా జీవితాన్ని నేను సమస్యల సుడిగుండంలోకి నెట్టుకునేవాడిని కాదే అని మీరు పశ్చాత్తాపడతారు. కానీ ఆ పశ్చాత్తాపం మీ ఎదుగుదలకు పునాది అవుతుందన్నమాట. ఎందుకంటే ఆ రోజు నుంచి మీరు మారిపోతారు కాబట్టి విలువను మీరు గుర్తిస్తారు. కాబట్టి మీ హద్దులను మీరు నిర్ణయిస్తారు. కాబట్టి మీ గౌరవాన్ని కూడా మీరు కాపాడుకుంటారు. గుర్తుంచుకోండి, కష్టం దేవుడు శిక్షగా ఇవ్వడు. జాగృతిగా ఉండమని అనుభవించినటువంటి అవమానాలు మీరు బలహీనులను చేయడానికి కాదు, మీరు ఎక్కడి నుండి మారాలి అని చెప్పడానికే వచ్చాయి. ఎప్పటికైనా మీకు అర్థమైంది కదండి. కన్నీటి బొట్టు ఒక పాఠం, ప్రతి నిరాశ ఒక మలుపుని, ప్రతి అవమానం ఒక హెచ్చరిక. ఇక మీదట మీరు సమస్యల సుడిగుండంలో కాదు, స్పష్టమైన దారిలో నడుస్తారు. మీ జీవితం ఇతరుల చేతుల్లో లేదు, మీ నిర్ణయాల్లో ఉంటుంది. గ్రహించే ఈ కొత్త ఆరంభం, ఈ మార్పే నిజమైనటువంటి విజయం. జీవితంలో కొన్ని క్షణాలు ఉంటాయి కదండి, మనసు విరిగిపోతుంది, ఆశలు కూలిపోతాయి, ఎవరూ అర్థం చేసుకోవడం లేదని మీకు అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు మనలో ఒక ప్రశ్న పుడుతుంది, దేవుడు నిజంగా ఉన్నాడా? ఉంటే మా కష్టాలు ఎందుకు చూడటం లేదు? మా మీదనే ఎందుకింత పగబట్టాడు అని ఈ మాటలు మీరు ఎప్పుడో ఒకసారి మీలో మీరే అడిగారు. కొన్ని క్షణాలు ఆ భగవంతుడి మీద కోపం కూడా వచ్చింది. ఆయన్ను నిందించిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఒక నిజం గుర్తుంచుకోండి, మనకు నొప్పి ఎక్కువైనప్పుడు మనకు అర్థం కాని విషయాలను దేవుడిపై మోపేస్తాం. దేవుడు పగబట్టాడు అని అంటాం. కానీ దేవుడు పగపట్టడు, దేవుడు పరీక్షిస్తాడు. గురువు పరీక్ష పెట్టినప్పుడు ఆ విద్యార్థిని ద్వేషించి పెట్టడు, అతడు ఉన్న స్థాయిని మరింత పెంచడానికి పెడతాడు. అలాగే భగవంతుడు కూడా మీరు భరించలేనంత కష్టం ఆయన ఇవ్వడు, మీరు ఎదగాల్సిన స్థాయికి తీసుకువెళ్ళడానికి మాత్రమే పరిస్థితులు ఇస్తాడు. ఒక్కసారిగా ఆలోచించండి, మీరు అనుకున్నట్లు అన్నీ జరిగిపోయి ఉంటే ఈరోజు మీరు ఎంత బలంగా ఉండేవారా? మీరు ఎదుర్కొన్న అవమానాలు మీ మాటలను బలపరిచాయి. మీరు అవమానించినటువంటి నిరాశలు మీ మనసును గట్టిగా తీర్చిదిద్దాయి. మీరు కార్చిన కన్నీళ్లు మీ ఆత్మను శుద్ధి చేశాయి. కష్టం వచ్చినప్పుడు దేవుడు దూరంగా వెళ్ళిపోడు, అతడు మౌనంగా మీ పక్కనే నిలబడతాడు. ఎందుకంటే కొన్ని యుద్ధాలు మీరు ఒంటరిగా పోరాడాలి. అప్పుడు మాత్రమే మీలోని శక్తి బయటపడుతుంది. ఎందుకంటే వెనక్కి చూసినప్పుడు అర్థమవుతుంది, అతడు మనల్ని వదలలేదు, మమ్మల్ని తయారు చేశాడు అని. ఈ రాశివారు, దేవుడు మీకు శత్రువు కాదు. శిల్పి రాయి ముక్కపై చెక్కుతున్నప్పుడు ఆ రాయికి నొప్పి ఉంటుంది, కానీ చివరికి అది విగ్రహంగా మారుతుంది. మీ జీవితం కూడా అలాంటిదే. ఈరోజు మీరు ప్రశ్నిస్తున్నారు, రేపు మీరు కృతజ్ఞతతో తల వంచుతారు. ఆ నమ్మకాన్ని వదలకండి. కష్టం తాత్కాలికం, దైవానుగ్రహం శాశ్వతం. ధైర్యంగా నిలబడండి. మీ మీద పగబట్టింది కాలం కాదు, మీకోసం పనిచేస్తున్నది కాలమే. ఈ రాశివారు ఎప్పుడూ కూడా మీ చిన్నతనం సాధారణ చిన్నతనం కాదండి. ఇతర పిల్లలు బయట మైదానాల్లో ఆడుకుంటూ నవ్వులు పూయిస్తుంటే మీరు మాత్రం ఇంటి మూలల్లో
పెద్దల మాటలు వింటూ నిశ్శబ్దంగా కూర్చునేవారు. నిజమా కాదా ఒకసారి గుర్తు చేసుకోండి. వాళ్ళు బొమ్మలు పట్టుకొని కలలు కంటూ ఉండగా మీ చేతిలో మాత్రం బాధ్యతలు వచ్చాయి. వాళ్ళు పాఠశాలల నుండి వచ్చి ఆటపాటల్లో మునిగి తేలుతుంటే మీరు మాత్రం ఇంటి పరిస్థితులు ఎలా మారుతాయో ఆలోచించి చిన్న వయసులోనే పెద్దవారిలా ఆలోచించారు. చిన్న వయసులోనే మీరు తెలుసుకున్న వాస్తవాలు చాలా కఠినమైనవి. డబ్బు విలువ ఏంటో, అవమానం ఎంత నొప్పి ఇస్తుందో, కుటుంబంలో మాటల వెనుక దాగి ఉన్న బాధ ఎంత లోతుగా ఉంటుందో ఇవన్నీ మీకు చాలా త్వరగా తెలిసిపోయాయి. నవ్విన లోపల బాధ ఉండేది. మీరు మౌనంగా ఉన్న మీ మెదడు మాత్రం నిరంతరం ఆలోచించేది. ఇంకా ఎలా సహాయం చేయాలి, ఇంట్లో పరిస్థితి ఎలా మెరుగుపడాలి, నేను ఇంకాస్త పెద్దవాడిని అయితే బాగుండేది. ఈ ఆలోచనలు మీ చిన్న హృదయంలోనే పుట్టాయి కదా. చిన్నతనం మీకు ఆటల కాలం కాదు, అది శిక్షణ కాలం అయింది. ప్రతి కష్టం ఒక పాఠంగా మారింది. ప్రతి అవమానం ఒక బలమైంది. ప్రతి నిరాకరణ మీకు ఓర్పు నేర్పింది. ఇతర పిల్లలు వయసుతో పెద్దవాళ్ళు అయ్యారు, కానీ మీరు అనుభవాలతో పెద్దవారయ్యారు. మీరు త్వరగా అర్థం చేసుకున్నారు, జీవితం ఎప్పుడు అన్యాయం అనేది ఉండదు. అందరూ మనసుకు తోడుగా ఉండరు. కష్టాన్ని పంచుకునేవారు చాలా అరుదు. అందుకే మీరు ఒక గుణం పెంచుకున్నారు. మీ మౌనం ఒక రక్షణ కవచం. మీ బాధలను చెప్పకుండానే భరించడం నేర్చుకున్నారు. మీరు ఏడవకుండా నిలబడటం కూడా నేర్చుకున్నారండి. మీరు ఎవరిని సులభంగా నమ్మరు, కానీ ఎందుకంటే మీరు వాస్తవాలను ముందే చూశారు. కాబట్టి మీరు చిన్న వయసులోనే జీవితాన్ని చూశారు. ఎప్పుడు ఏ కష్టం వచ్చినా మీరు పూర్తిగా కూలిపోరన్నమాట. ఎందుకంటే మీరు ఇంతకంటే కఠినమైన దశలను ఇప్పటికే దాటారు. కాబట్టి ఈ రాశివారు జ్యోతిష శాస్త్రంలో ప్రతి రాశి ఒక తత్వానికి చెందినటువంటి, అంటే అగ్ని, భూమి, వాయు ఒక్కొక్క తత్వాన్ని కలిగి ఉంటారన్నమాట. ఈ రాశివారు తుఫానుగా మారితే బలంగా కూడా ఉంటుంది. వాయువు ఎక్కడైతే ప్రవహిస్తుందో తన స్వరూపాన్ని కోల్పోదు. అలాగే రాశివారు కూడా బయటకు ప్రశాంతంగా కనిపిస్తారు, కానీ లోపల మాత్రం చాలా ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఎవరితోనైనా కలిసిపోగలరు, కానీ పరిస్థితులకు తగ్గట్లుగా కూడా మారగలరు. కాబట్టి ఈ రాశి వారికి ఆలోచన శక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. వెంటనే స్పందించరు, ముందుగా పరిశీలిస్తారు. ఇక కోపం వచ్చినా బయటకు చూపించరు, లోపలే దాచుకుంటూ ఉంటారు. ఎంత కష్టం వచ్చినా ఇది కూడా పోతుందని భావిస్తారు. చిన్న విషయాలపై పెద్దగా స్పందించరు, పెద్ద చిత్రాన్ని చూస్తారన్నమాట. ఈ రాశివారు వారిలో ఓర్పు, సహనం, విశాల హృదయం ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. వారు గట్టిగా మాట్లాడకపోవచ్చు, కానీ లోపల చాలా బలంగా కూడా ఉంటారు. ఈ విషయాన్ని మాత్రం మీరు తప్పకుండా మీకే అర్థమవుతుంది. ఇప్పుడు మీ జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి మలుపు వచ్చింది. ఇంతకాలం మీరు ప్రశ్నించారు, ఇప్పుడు మీరు గ్రహించాల్సిన సమయం వచ్చింది. దైవాన్ని గుర్తించి ఆయనకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకోవలసినటువంటి సమయం ఇది. ఎందుకంటే ఒక గొప్ప నిజం ఉంది. దైవం ఎప్పుడు తన నిజరూపంలో మన ముందుకు రాదు. ఎందుకంటే అది ప్రకృతి నియమాలకు విరుద్ధం. కాబట్టి ఈ సృష్టిలో ప్రతి విషయం ఒక క్రమంలో జరుగుతుంది. సూర్యుడు ఉదయించేటప్పుడు మౌనంగా ఉదయిస్తాడు, కానీ గాలి వీచేటప్పుడు శబ్దం చేయకుండా తాగుతుంది. వర్షం పడేటప్పుడు ముందుగా మేఘం రూపంలో వస్తుంది. అలాగే దైవం కూడా ఆయన నేరుగా మన ముందుకు వచ్చి నేనే నీకు సహాయం చేశానని చెప్పడు. అలా చెప్తే మనం విశ్వాసం పరీక్ష కాదు, అది ప్రత్యక్ష సాక్ష్యం అవుతుంది. దైవం పరీక్షల ద్వారా మాట్లాడతాడు, కానీ సంకేతాల ద్వారా సూచిస్తాడు, పరిస్థితుల ద్వారా మలుస్తాడు. మీకు ఒకసారి ప్రమాదం తప్పిపోయిందా? ఎక్కడో సహాయం అయితే అందిందా? ఎవరైనా సరైన సమయంలో మీకు తోడుగా నిలిచారా? అదే దైవం. ఆయన మనిషి రూపంలో వస్తాడు, ఒక స్నేహితుడి రూపంలో, ఒక పెద్దవారి ఆశీర్వాదం రూపంలో, ఒక చిన్నపిల్లవాడి చిరునవ్వుల్లో కూడా కనిపిస్తూ ఉంటారనమాట. అలాగే ఈ రాశి వారు ఎప్పుడూ కూడా దైవం ఎప్పుడూ ఒకే రూపంలో రాదనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అది ఆలయంలో ఉన్న విగ్రహం మాత్రమే కాదు, ఆకాశంలో ఉన్న ఒక అద్భుత కాంతి మాత్రమే కాదు, కొన్నిసార్లు నాలాంటి వాళ్ళ రూపంలోనూ మీ ముందుకు కూడా వస్తుందన్నమాట. మీకు ఒక మాట చెప్పడానికి, ఒక ఆలోచన కలిగించడానికి, ఒక హెచ్చరిక ఇవ్వడానికి. కొన్నిసార్లు అది శుభ సంకేతాల రూపంలో కూడా ఉంటుంది. మీరు నిరాశలో ఉన్నప్పుడు ఒక్కసారిగా మంచి వార్త వినిపించడం, ఎదురు చూసిన ఫోన్ కాల్ రావడం,
అనుకోకుండా ఒక అవకాశం కూడా దొరకడం ఇది యాదృచ్ఛికం కాదు. కొన్నిసార్లు అది పక్షి అరుపుల రూపంలో కూడా ఉంటుంది. ఈ రాశివారు ఇంటి కులదేవతను మీరు మర్చిపోతున్నారండి. ఇంటి కులదేవతను ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు అనేటటువంటి ఒక విషయాన్ని మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మన తాత ముత్తాతల నుండి మనం ఎన్నో సమస్యలను, ఎన్నో బాధలను అనుభవిస్తూ ఉన్నప్పుడు మన ఇంటి కులదేవతను ఎప్పుడూ కూడా స్మరించుకుంటూ ఉండేవారన్నమాట. మనకు కనిపించిన మూలబలం కులదేవతే. మన కుటుంబాన్ని తరతరాలుగా కాపాడుతున్న ఆ శక్తి మనం గుర్తుపెట్టుకున్నప్పుడు మరింత చురుగ్గా పనిచేస్తుంది. మీరు ఎంత దూరాన ఉన్నా, ఎంత బిజీగా ఉన్నా, రోజుకి ఒక్క నిమిషమైనా ఆమె లేదా ఆయన మీ ఇంటి కులదేవత యొక్క నామస్మరణ చేసుకోండి. ఎందుకంటే మీ జీవితంలో 2 మహాశక్తులు ఉన్నాయి. ఒకటి మీ దైవ విశ్వాసం, మరొకటి మీ పూర్వీకుల ఆశీర్వాదం. ఈ 2 శక్తులు కలిసినప్పుడు అవి మీ జీవిత రథానికి రథసారథులవుతాయి. మీరు ముందు చూస్తూ నడుస్తూ ఉంటే వెనక నుంచి తోడుగా నిలబడేది ఆ వ్యక్తులే. మీకు తెలియకుండానే ప్రమాదం తప్పించేది కూడా అవే. మీరు పడిపోకుండా నిలబెట్టేది కూడా వారే. వారు కేవలం దేవతలు కాదు, మీ అంగరక్షకులు. మీరు గుర్తుపెట్టుకోకపోయినా వారు కాపాడుతారు. కానీ మీరు స్మరించినప్పుడు వారి రక్షణ మరింత మీకు బలపడుతుందన్నమాట. అప్పుడు ఏదైనా సరే మీ నిర్ణయాలు అనేవి ధైర్యంగా మారుతాయి. వెనక్కి చూసి మీరు ఆశ్చర్యపడతారనమాట. ఇంతకాలం నేను ఒంటరిగా పోరాడుతున్నానని అనుకున్నాను, కానీ నా వెంట మహాశక్తులు నడిచాయి అని మీ హృదయం ఆనందంతో నిండిపోతుంది. ఈ 2 మహాశక్తులు మీ జీవిత రథాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఇంటి కులదేవత ఎప్పటికీ మర్చిపోకండి. ఒకవేళ ఇంటి కులదేవత మీకు ఎవరో తెలియకపోతే తప్పకుండా మీరు మీ తాత ముత్తాతలను అడిగి తెలుసుకొని ఇంటి కులదేవత ఆరాధన చేసుకోండి. ఇక మీ జీవితంలో పట్టిందల్లా బంగారం కావాలంటే మూలాన్ని బలపరచాలి. ఇప్పుడు కులదేవత ఆరాధన గురించి కొంచెం లోతుగా తెలుసుకున్నాం కదండి. ఇది కేవలం ఒక దేవాలయంలో ఉన్న ఏదైనా సరే ఒక దేవత రూపం మీద కాదండి, మీ వంశ వృక్షానికే వేరు లాంటిదన్నమాట. మన ఇంటి కులదేవత అనేవారు ఒక చెట్టు ఎంత ఎత్తుగా పెరిగినా దాని బలము అనేది నేలలో ఉన్న వేరుల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి వేరు బలంగా ఉంటే చెట్టు ఏపుగా పచ్చగా బలవంతంగా పెరుగుతుంది. వేరు బలహీనమైతే పైభాగం ఎండిపోతుంది. అలానే మన కులదేవత అనుగ్రహం వంశానికి వేరుల బలంగా ఉంటుందండి. ఆ అనుగ్రహం ఉన్న కుటుంబంలో వృద్ధి అనేది ఉంటుంది, సంతాన సౌఫల్యం ఉంటుంది, ఆర్థిక స్థిరత్వం ఉంటుంది, ఆరోగ్య క్షేమం కూడా ఉంటుంది. మన పూర్వీకులు ఎందుకు కులదేవతను విడిచిపెట్టలేదో తెలుసా? వారికి ఒక పరమసత్యం తెలుసు. మూలాన్ని మర్చిపోతే వృక్షం నిలవదని. ఇప్పటి కాలంలో మనం చదువు, ఉద్యోగం, నగర జీవితం కోసం పుట్టిన ఊరు, పుట్టిన ఆలయం, కులదేవతను మర్చిపోతున్నాం. కులదేవత ఆరాధన అనేది తగ్గిపోతుంది. కులదేవత అనేవారు మన కుటుంబ రక్షణ శక్తి. తరతరాలుగా మన ఇంటిని కాపాడుతూ వచ్చినటువంటి దైవ కవచం. కాబట్టి ఇంటి కులదేవతని ఎప్పటికీ కూడా మర్చిపోవద్దండి. కనీసం సంవత్సరానికి ఒకసారైనా కులదేవత ఆలయాన్ని దర్శించుకోండి. మీ కులదేవత పేరు తెలిసి ఉంటే నామస్మరణ చేసుకోండి. ఇంట్లో ఒక ఫోటో లేదా చిహ్నం ఉంచండి. పండగ రోజు ఒక దీపం వెలిగించండి. పిల్లలకు కూడా ఆ దేవత గురించి చెప్పండి. ఇప్పటి నుంచి మీ ఇంట్లో ఎప్పుడూ కూడా కులదేవత నామస్మరణ తప్పకుండా చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంట్లో శాంతి పెరుగుతుంది, అలాగే ఆర్థిక స్థిరత్వం కూడా ఉంటుంది. మీకు అనవసర అడ్డంకులన్నీ తగ్గుతాయి, వంశవృద్ధి జరుగుతుంది, వంశానికి గౌరవం కూడా పెరుగుతుందండి. ఇక వంశానికి వేరు మీ కులదేవతే కాబట్టి వేరు బలంగా ఉంచండి. మిగతా భాగం స్వయంగా పచ్చగా అదంతా దానికదే పెరుగుతుందన్నమాట. ఇక ఈ యొక్క రాశి వారికి ఈ వీడియోలో నేను చెప్పిన ప్రతి విషయం మీ హృదయాన్ని తాకిందని అనుకుంటున్నాను. మీ జీవితంలో అసలైన అద్భుతం మొదలయ్యే సంకేతాలు కాబట్టి మన ఇంటి కులదేవతను మర్చిపోకూడదని తప్పకుండా గుర్తు చేసుకుంటూ ఉండండి. అయితే ఆలస్యం చేయకుండా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఇంకా మీ రాశికి సంబంధించినటువంటి శుభ సందేశాలను మరింత స్పష్టంగా తీసుకువస్తాను. జాగ్రత్తగా గమనించండి. మీ జీవితంలో ఒక మార్పు ఎలా మొదలవుతుందో మీరే స్వయంగా చూస్తారు. ఈ రాశివారు మీరు ప్రత్యేకమైనటువంటి వారు. మీ సమయం ప్రారంభం అవుతుంది. ఇప్పటి నుంచి మీ జీవితం చాలా అంటే చాలా ఆనందంగా ఉంటుంది. మీకు ఈ రోజుల్లో సాధారణ రోజులు కావని చెప్పుకున్నాం కదండి. మీ జీవితంలో అసలైన అద్భుతం మొదలయ్యే సంకేతాలు ఇవి. మీ ఓర్పు, మీ సహనం, మీ నమ్మకం ఇవన్నీ ఇప్పుడు మీకు ఫలితాన్ని ఇవ్వబోతున్నాయి. సంతోషంగా, ఆనందంగా మీ జీవితాన్ని తప్పకుండా గడుపుతారు.
ఆ భగవంతుడు మీకు తోడుగా ఎల్లవేళలా మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాడు.